వెల్కమ్ టు లాలన్నర్. ఈ వీడియోలో మనం పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ఆర్టీఐ ద్వారా ఎలా పొందాలి, మీ హక్కులు ఏమిటి, ఈ వీడియోలో తెలుసుకుపోతున్నాం. చాలా మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఒక సందేహం వస్తుంది. పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ నాకు దొరుకుతుందా, పోలీసులు సీసీటీవీ పనిచేయలేదు లేదా, ఫుటేజ్ లేదు అని చెప్తే ఏం చేయాలి? ఈ వీడియోలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ఆర్టీఐ చట్టం, సీసీటీవీ ఫుటేజ్ భద్రపరిచే నిబంధనలు మరియు మీ చట్టబద్ధమైన హక్కుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. సీసీటీవీ కెమెరాలు ఎందుకు తప్పనిసరి? పోలీస్ స్టేషన్లోకి వచ్చే ప్రతి వ్యక్తి భద్రతను కాపాడడం, అక్రమ నిర్బంధం, దాడులు, బెదిరింపులు, మానవ హక్కుల ఉల్లంఘనలు జరగకుండా నిరోధించడం కోసం సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీసీటీవీ వ్యవస్థల వల్ల పోలీసులు కూడా తప్పుడు ఆరోపణల నుండి రక్షణ పొందుతారు. అదే సమయంలో ప్రజలకు న్యాయం జరిగే అవకాశాలు పెరుగుతాయి. సుప్రీంకోర్టు ఏం ఆదేశించిందంటే, సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన ముఖ్యమైన అంశాలు ఇవి. ప్రతి పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఉండాలి. కెమెరాలు 24 గంటలు నిరంతరం పనిచేయాలి. వీడియో రికార్డింగ్ నిరంతరంగా జరగాలి. రికార్డ్ అయిన ఫుటేజ్ను నిర్ణీత కాలం వరకు భద్రపరచాలి. సీసీటీవీ పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని అధికారులు తరచుగా తనిఖీ చేయాలి. ఇవి కేవలం సూచనలు కాదు, పోలీస్ శాఖ అమలు చేయవలసిన బాధ్యత. సీసీటీవీ కెమెరాలు ఎక్కడ ఉండాలి? సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రాంతాలు తప్పనిసరిగా సీసీటీవీ పరిధిలోకి రావాలి. ప్రధాన ప్రవేశ ద్వారం, బయటకు వెళ్లే ద్వారం, రిసెప్షన్ మరియు హెల్ప్ డెస్క్, ఎస్హెచ్ఓ గది, లాకప్లు, నిందితులను ఉంచే ప్రదేశాలు, విచారణ గదులు, కారిడార్లు, స్టేషన్ ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతం, ఈ ప్రదేశాల్లో జరిగే కార్యకలాపాలు వీడియోలు రికార్డ్ అవ్వాలి. సీసీటీవీ ఫుటేజ్ ఎంతకాలం భద్రపరచాలి? సుప్రీంకోర్టు సీసీటీవీ ఫుటేజ్ను సాధ్యమైనంత ఎక్కువ కాలం భద్రపరచాలని ఆదేశించింది. అనేక రాష్ట్రాలు సాంకేతిక సామర్థ్యాన్ని బట్టి దీర్ఘకాల నిల్వ వ్యవస్థను అమలు చేస్తున్నాయి. అయితే ప్రతి రాష్ట్రంలో అమలు విధానం మరియు నిల్వకాలం భిన్నంగా ఉండొచ్చు. కాబట్టి ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ఫుటేజ్ భద్రపరచాలని పోలీసులకు వెంటనే లిఖితపూర్వకంగా తెలియజేయడం చాలా ముఖ్యం. అంటే ఆలస్యం చేస్తే ఫుటేజ్ ఓవర్ రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్టీఐ ద్వారా సీసీటీవీ ఫుటేజ్ అడగవచ్చా? అవును. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ యాక్ట్ ప్రకారం సంబంధిత సమాచారాన్ని కోరవచ్చు. మీరు ఆర్టీఐ ద్వారా అడగవచ్చు. సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో ఉందా, ఎన్ని కెమెరాలు ఉన్నాయి, ఏ తేదీ ఏ సమయంలో రికార్డింగ్ జరిగింది, కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయా, ఫుటేజ్ ఎందుకు ఇవ్వడం లేదు? కొన్ని సందర్భాల్లో దర్యాప్తు, గోప్యత లేదా చట్టంలోని మినహాయింపుల కారణంగా ఫుటేజ్ కాపీని ఇవ్వకపోవచ్చు. అయితే అందుబాటులో ఉందా లేదా, ఎందుకు ఇవ్వలేమో వంటి సమాచారాన్ని కోరే హక్కు మీకు ఉంటుంది. పోలీసులు ఫుటేజ్ లేదంటే, ఒకవేళ పోలీసులు కెమెరా పని చేయలేదు, రికార్డింగ్ లేదు, ఫుటేజ్ డిలీట్ అయింది అని చెప్తే మీరు అడగాల్సిన ప్రశ్నలు: కెమెరా ఎప్పుడు చెడిపోయింది, మరమ్మతులు రికార్డు ఏమిటి, నిర్వహణ బాధ్యత ఎవరిది, ఫుటేజ్ ఎందుకు భద్రపరచలేదు, ఈ వివరాలను కూడా ఆర్టీఐ ద్వారా కోరవచ్చు. సంఘటన జరిగిన వెంటనే ఏం చేయాలి? మీకు సీసీటీవీ ఫుటేజ్ అవసరమైతే మొదట పోలీస్ స్టేషన్కు వెంటనే ఒక లిఖితపూర్వక అభ్యర్థన ఇవ్వండి. అందులో తేదీ, సమయం, సంఘటన వివరాలు స్పష్టంగా రాయండి. సంబంధిత సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని కోరండి. దాన్ని రిసీవ్డ్ కాపీ మీ వద్ద ఉంచుకోండి. తర్వాత అవసరమైతే ఆర్టీఐ దాఖలు చేయండి. కోర్టులో కేసు ఉంటే కోర్టు ద్వారా కూడా సీసీటీవీ ఫుటేజ్ను సమర్పించమని ఆదేశాలు కోరవచ్చు. పోలీస్ స్టేషన్ సీసీటీవీ వ్యవస్థ ప్రజల హక్కులను కాపాడేందుకు, పారదర్శకతను పెంచేందుకు మరియు న్యాయం జరిగేలా చేయడానికి ఏర్పాటు చేయబడింది. మీ హక్కుల గురించి అవగాహన ఉంటే వాటిని సమర్థంగా వినియోగించగలరు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.